జూన్ ముగుస్తోంది, జూలై రాబోతోంది. కానీ దేశంలో రుతుపవనాల కారణంగా లోటు వర్షపాతమే నమోదవుతోంది. దీంతో రానున్నది ఘోరమైన కరువు పరిస్థితులేనా అన్న అనుమానాలు ఇప్పుడు అందర్నీ భయపెడుతున్నాయి. మాన్సూన్ ప్రారంభంలో వర్షపాత లోటు దేనికి సంకేతం? గతంలో ఇలా వీక్ మాన్సూన్తో మహాకరువు పరిస్థితులు తలెత్తాయా? దీనికి తోడు ఎల్నినో ఎఫెక్ట్ దేశంలో విపత్తు పరిస్థితుల్ని తీసుకురానుందా? 100 ఏళ్లలో ప్రపంచాన్ని వణికించిన కరువు పరిస్థితులకు మించి ఈసారి ఎల్నినో దేశ ఆర్థిక వ్యవసాయ రంగాన్ని దెబ్బతీయనుందా? జూన్లో అరకొర వర్షాలు, ఘోరమైన కరువు ముందుందా? 100 ఏళ్లలో ప్రపంచాన్ని వణికించిన మహా విపత్తులు ఎన్నో. జూన్ దాటుతున్నా దేశంలో నైరుతి పవనాలు మందగమనంలో ఉన్నాయి. వర్షపాత లోటు నమోదు కావడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో గతంలో భారతదేశం ఎదుర్కొన్న అత్యంత ఘోరమైన కరువు సంవత్సరాల చరిత్ర ఇప్పుడు అందర్నీ భయపెడుతోంది, చర్చనీయాంశమైంది. భారత వాతావరణ శాఖ ఐఎండీ లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా దీర్ఘకాలిక సగటు వర్షపాతం కంటే 10% లేదా అంతకంటే ఎక్కువ లోటు నమోదైతే దానిని రుతుపవనాల వైఫల్యం కింద లెక్కగడతారు. అప్పుడు ఆ ఏడాదిని కరువు సంవత్సరంగా పరిగణిస్తారు. దేశంలోని మొత్తం విస్తీర్ణంలో 20 నుంచి 40% కంటే ఎక్కువ ప్రాంతం తీవ్రమైన వర్షాలు కొరతను ఎదుర్కొంటే దాని ప్రభావం దేశ వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడుతుంది. అప్పుడు దేశంపై కరువు ప్రభావం తీవ్రమవుతున్నట్లు లెక్క. గతంలో అత్యంత ఘోరమైన రుతుపవన సంవత్సరాలు ఉన్నాయి. ఇవి భారతదేశ చరిత్రలో తీవ్రమైన కరువు సంవత్సరాలుగా రికార్డులకెక్కాయి. 1972, 1979, 1987, 2002, 2009 ఈ సంవత్సరాల్లో వర్షపాత లోటు తీవ్రంగా ఉంది. ముఖ్యంగా 1987, 2002 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా దాదాపు 19% నుంచి 22% వరకు వర్షపాత లోటు నమోదైంది. ఆయా కాలాల్లో ఖరీఫ్ పంటలైన వరి, పప్పు ధాన్యాలు భారీగా దెబ్బతిన్నాయి. 2009 కరువు చాలా మంది చూసి ఉంటారు. ఈ శతాబ్దంలోనే అత్యంత దారుణమైన కరువుగా ఇది నిలిచింది. ఇక్కడ వర్షపాత లోటు దాదాపు 22%కి చేరుకుంది. దీనివల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తి పడిపోయి ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. ఇప్పుడు పరిస్థితి తీసుకుంటే జూన్ నెలలో వర్షాలు ప్రారంభమయ్యాయి. మాన్సూన్ కాస్త ఆలస్యమైంది. ఎల్నినో ఎఫెక్ట్ కూడా తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షాలు ఆశించిన స్థాయిలో పడకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఒక్క జూన్ నెలను మాత్రమే మాన్సూన్కు, కరువు పరిస్థితులకు ప్రామాణికంగా తీసుకోలేమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గత చరిత్రను పరిశీలిస్తే జూన్ నెలలో తీవ్రమైన వర్షపాత లోటు ఉన్నప్పటికీ ఆ తర్వాత జూలై, ఆగస్టు నెలల్లో భారీ వర్షాలు కురిసిన సందర్భాలున్నాయి. అలా రుతుపవనాలు సాధారణ స్థితికి చేరుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి రుతుపవనాల ప్రారంభంలో వచ్చే లోటు సాధారణమే. కానీ ఈ లోటు తర్వాతి నెలల్లోనూ కొనసాగితే అసలైన ప్రమాదం పొంచి ఉంటుంది. జూన్ నెలలో వర్షాలు ఆశించిన స్థాయిలో పడకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే వాతావరణ శాస్త్రవేత్తల ప్రకారం జూన్ నెలను మాత్రమే ప్రామాణికంగా తీసుకోకూడదు. జూలై, ఆగస్టు నెలలు భారతదేశ వ్యవసాయానికి అత్యంత కీలకమైనవి. ఈ 2 నెలల్లోనే దేశానికి కావలసిన ప్రధాన వర్షపాతం లభిస్తుంది. ఒకవేళ జూలై మధ్య నాటికి కూడా రుతుపవనాలు పుంజుకోకపోతే అప్పుడు దేశంలో జలాశయాల నీటి మట్టాలు పడిపోయి విద్యుత్ ఉత్పత్తి, సాగునీటికి తీవ్ర కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. సాధారణంగా భారతదేశ వర్షాలను పసిఫిక్ సముద్రంలోని ఎల్నినో, లానినాలు శాసిస్తాయి. ఎక్కడో దూరంగా ఉన్న అట్లాంటిక్ మహాసముద్రంలో జరుగుతున్న మార్పులు కూడా దేశంలో మాన్సూన్ పైన ఎఫెక్ట్ చూపిస్తాయి. ప్రస్తుతం అట్లాంటిక్ కోల్డ్ బ్లాబ్ ఎఫెక్ట్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఇటు ఎల్నినో, అటు అట్లాంటిక్ కోల్డ్ బ్లాబ్ ఎఫెక్ట్. దేశంలో మాన్సూన్ పై అట్లాంటిక్ కోల్డ్ బ్లాబ్ ఎఫెక్ట్. వాతావరణ మార్పులతో అకాల వర్షాలు, వరదలు, కరువు. జూన్ నెలలో వర్షాల కొరత ఆందోళన కలిగించే విషయమే అయినప్పటికీ గత చరిత్ర ప్రకారం జూలై, ఆగస్టు నెలల్లో రుతుపవనాలు పుంజుకునే అవకాశం బలంగా ఉంది.
కాబట్టి రాబోయే కొన్ని వారాలు 2026 ఆర్థిక వ్యవసాయ రంగానికి ఎంతో కీలకం కాబోతున్నాయి. అయితే ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో అంటే గ్రీన్లాండ్ దిగువన ఒక పెద్ద సముద్ర ప్రాంతం గత కొంతకాలంగా అసాధారణంగా చల్లబడుతోంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా సముద్రాలు వేడెక్కుతుంటే ఈ నిర్దిష్ట ప్రాంతం మాత్రం చల్లబడుతుండడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది. అందుకే దీనికి కోల్డ్ బ్లాబ్ అంటే చల్లటి ముద్ద అని పేరు పెట్టారు. గ్రీన్లాండ్లోని మంచు పలకలు వేగంగా కరిగి ఆ చల్లని మంచినీరంతా అట్లాంటిక్ సముద్రంలో కలవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీని ప్రభావం కూడా మాన్సూన్పై పడే అవకాశం ఉందని అంటున్నారు. ఎక్కడో ఉత్తర అట్లాంటిక్లో ఏర్పడిన ఈ చల్లటి వాతావరణం గాలి తరంగాల ద్వారా వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న భారతదేశంపై ఇక్కడ రుతుపవనాలపై ప్రభావం చూపుతోంది. పశ్చిమ భారతదేశంలో భారీ వర్షాలు, వరదలకు ఇవే కారణమని భావిస్తున్నారు. ఈ కోల్డ్ బ్లాబ్ ప్రభావం వల్ల అరేబియా సముద్రం మీదుగా వచ్చే రుతుపవన గాలులు మరింత బలోపేతమవుతున్నాయి. ఫలితంగా భారతదేశంలోని పశ్చిమ తీరం అంటే కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర అలాగే వాయువ్య ప్రాంతాలైన రాజస్థాన్, గుజరాత్లలో అసాధారణంగా భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. ఇదే సమయంలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు పడే ఈశాన్య భారతదేశం, తూర్పు ప్రాంతాలైన బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో వర్షపాతం గణనీయంగా తగ్గిపోతుంది. అంటే ఎల్ నినో లాగే అట్లాంటిక్ కోల్డ్ బ్లాబ్ ఎఫెక్ట్తో దేశంలోని రుతుపవనాల గమనంలో మార్పులొస్తున్నాయి. వర్షాలు పడాల్సిన చోట తీవ్రమైన కరువు, ఎడారి ప్రాంతాల్లో వరదలు వస్తున్నాయి. అట్లాంటిక్ సముద్రంలో వేడి నీటిని, చల్లటి నీటిని ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేసి ఒక సహజ ప్రవాహ వ్యవస్థ ఉంది. దీన్ని అట్లాంటిక్ మెరిడియోనల్ ఓవర్ టర్నింగ్ సర్క్యులేషన్ అంటారు. ఇది భూమికి ఎయిర్ కండిషనర్ లాంటిదన్నమాట. అయితే ఈ కోల్డ్ బ్లాబ్ కారణంగా ఏఎంఓసి వ్యవస్థ బలహీనపడుతోంది. ఇది పూర్తిగా దెబ్బతింటే ప్రపంచ వాతావరణం, ముఖ్యంగా ఆసియా దేశాల రుతుపవన వ్యవస్థలు పూర్తిగా అస్తవ్యస్తమవుతాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా చూస్తే మన భారతదేశంలో వస్తున్న అకాల వర్షాలు, క్లౌడ్ బరస్టులు, వింత వర్షాల వాతావరణం, కరువు కాటకాలు వీటికి కేవలం పసిఫిక్ మహాసముద్రమే కాదు, అట్లాంటిక్ మహాసముద్రంలో జరుగుతున్న మార్పులు కూడా కారణమవుతున్నాయి. ఎల్ నినో ఎఫెక్ట్తో పాటు మన రుతుపవనాల ముఖ చిత్రాన్ని ఈ కోల్డ్ బ్లాబ్ పూర్తిగా మార్చేస్తుంది. మరి రానున్న నెలల్లో మాన్సూన్పై వీటి ప్రభావం ఎంత మేరకుంటుంది? వచ్చే 2 నెలలు ఎలాంటి వర్షపాత వాతావరణం ఉంటుంది అనేది చూడాలి.